ఉన్నటువంటి కాశయ్య తోట దగ్గర కొద్దిమంది గాంజాయి కొనడం మరియు అమ్మడం లాంటిది జరుగుతున్న సమాచారం మేరకు మా ఎస్ఐ గారు హుజూర్నగర్ ఎస్ఐ గారు వారి యొక్క సిబ్బందితో పాటు అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ నలుగురు వ్యక్తులు ముందుగా వచ్చి తచ్చాడుతూ ఉన్నారు. తర్వాత ఇద్దరు వ్యక్తులు బైక్ మీద ఒక మూడుతో పాటు అక్కడ రావడం జరిగింది. వారిని వెరిఫై చేయగా వారి దగ్గర ఒక 6 కేజీల గంజాయి ఉన్నది. ఆ సమాచారాన్ని వెంబడే మాకు చేరవేసిన తర్వాత వారిని ఒక్కొక్కరిని విచారణ చేయగా వాళ్ళకు 6 మంది అందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళని గతంలో కూడా గాంజాయి కేసులో ఉన్న వాళ్ళు ఉన్నారు. అందులో వాళ్ళని పూర్తిగా విచారణ చేస్తే వాళ్ళు గతంలో హుజూర్నగర్లో కేసు అయిన తర్వాత అందులో కొద్దిమంది హైదరాబాద్ వెళ్ళి బతుకుతూ ఉన్నారు. ఈ సంక్రాంతి పండుగ తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడంతో అందరూ కలుసుకొని ఎట్లాగైనా మళ్ళీ గంజాయి తాగాలన్న ఉద్దేశంతో అందులో ఒక అక్యూజుడు తన యొక్క బైకును హైదరాబాద్లో అమ్మివేసి వచ్చిన డబ్బులతోని ఒరిస్సా దగ్గరలోని మద్దిపాక అనేటువంటి గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తి దగ్గర ఒక 6 కేజీల గంజాయిని కొనుగోలు చేసి దాన్ని తీసుకొని వచ్చి అందరు ఇక్కడ పంచుకున్న సమయంలో మనం వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఈరోజు వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ఒక 5 సెల్ ఫోన్లు వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. వాళ్ళు గాంజాయి కొనడానికి వెళ్ళినటువంటి బైకును కూడా మనం రికవరీ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు అతన్ని బండి అమ్మగా వచ్చిన 20,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు పెట్టి గంజాయిని అతను కొన్నాడు. ఆ గంజాయిని కూడా మనము సీజ్ చేసి వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. హుజూర్నగర్ పట్టణంలో ఉన్నటువంటి యువతకు అందరికీ కూడా మేము ఇచ్చే సందేశం ఏంటంటే, ఒకసారి మీరు దీనికి అడిక్ట్ అయినట్లయితే దీన్ని పదే పదే తాగాలన్నటువంటి మీ మనసులో రావడం జరుగుతుంది. కాబట్టి మీరు అడిక్షన్ సెంటర్ ద్వారా దాన్ని మానుకునే అవకాశం ఉన్నది. అదేవిధంగా దీనికి దూరంగా ఉంటూ మీరు మీ యొక్క మనసును వేరే విషయాలపై లగ్నం చేసి తల్లిదండ్రులకు కానీ మీ యొక్క గ్రామానికి కానీ మంచి పేరు తెస్తారని చెప్పని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం.